ఈ కీర్తన 6వ అధ్యాయంలో దావీదు తన తీవ్రమైన బాధను దేవుని ఎదుట కన్నులతో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన పాపముల కారణంగా వచ్చిన శిక్ష నుంచి కృపతో విడిపించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. బాధ, భయము, పశ్చాత్తాపం మధ్యలో కూడా దేవుడు తన ప్రార్థనను వింటాడనే నమ్మకముతో ఈ కీర్తన ముగుస్తుంది. బాధలో ఉన్న ప్రతి విశ్వాసికి ఇది ఆశను, ధైర్యాన్ని ఇచ్చే కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికియున్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. Thank you for watching. Please don't forget to like and subscribe to my channel.